జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వే చేయిస్తున్నామని ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని బస్తీల్లో వెనుకంజలో ఉన్నామని అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఉప ఎన్నిక ఉంటుందని చెప్పారు. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్కు సరైన నివాళి అని పేర్కొన్నారు. ఓటుకు 5,000 రూపాయలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సోదరుడు చెరువులో ఇల్లు కట్టినా హైడ్రా వెళ్లడం లేదని, కానీ పేదల బస్తీలకు వెళ్లి కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతోనున్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు, ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి. మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి. కొట్లాడు కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం? అవతల ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవడు నిలిచుంటేంది? ఇప్పుడు సోహెల్ భాయ్ చెప్పిండు 5-6 పేర్లు, గీననట గాయనట. ఏం చెప్తారు వాళ్ళు? లెక్క పైసలు దంచుతుండ్రు. హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడు. ఏ బిల్డర్ ఆడ దొరుకుతాడా? నీ ఇల్లు గుల కొడతాం, నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు, పైసలు గుంజుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? పైసలు వారేద్దాం, అంత జూబ్లీహిల్స్ అంటే పేరుకు జూబ్లీహిల్స్గా అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం. ఏముంది, ఓటుకు 5,000 వంచితే గెలవామా అని టెంపర్ వాళ్ళకు. మంచి పనులు చేసింది అయితే ఏం లేదు. బ్రహ్మాశంకర్ నగర్లో మన పరిస్థితి మంచిగున్నది. దగ్గర మనకు ఇక్కడ 20% లీడ్ ఉన్నది. దాన్ని చెడగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇది. కొత్త సర్వే ఇవ్వాలని పొద్దున్నే వచ్చింది, మన మీదే ఉన్నది. హబీబ్ ఫాతిమా నగర్ ఉందా? ఉన్నారా ఎవరైనా? हबीब फातिमा नगर में थोड़ा कांटों का मुकाबला चल रहा. रहमत नगर स्लम నుంచి ఉన్నారు. रहमत नगर स्लम ला మనం కొద్దిగా వెనుకబడి ఉన్నాం. ఏ కారణం నాకు తెలియదు, కొద్దిగా వెనుకబడి ఉన్నాం. జర ముంగట్టుకోవాలంటే सब लोग दिल लगा के मेहनत करना, थोड़ा काम करना, कस के काम करना, दिल पे लेके काम करना, आप सबसे गुजारिश है. అమీర్పేట్లో మినిస్టర్ వైట్ క్లాత్ షోరూమ్ను ప్రారంభించిన మంత్రులు. అమీర్పేట్లో నూతనంగా వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెడుతున్న మినిస్టర్ వైట్ క్లాత్ షోరూమ్లను ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. నూతనంగా వస్త్ర ప్రపంచంలో మార్కెట్లోకి వస్తున్న మినిస్టర్ వైట్ ప్రారంభం సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. స్వయంగా మినిస్టర్ వైట్ వస్త్రాలను కొనుగోలు చేసిన మంత్రులు ఈరోజు అమీర్పేట్లో మినిస్టర్ వైట్ పేరుతో ప్రముఖ కంపెనీ వస్త్రాల ఉత్పత్తి షోరూం ప్రారంభించుకుంది. వివిధ వస్త్రాలతో పోటీ పడేలా క్వాలిటీతో ముందుకు రావాలి. పోటీ ప్రపంచంలో నాణ్యత ఉంటే ప్రజలు ఆదరిస్తారు. మేడం అటే అమీర్పేట్లో మినిస్టర్ వైట్ పేరు మీద వస్త్ర ఉత్పత్తిలో ఒక ప్రముఖమైన కంపెనీ ఫ్రాంచైజీ షోరూమ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. పెద్దలు తుమ్మల నాగేశ్వర గారి చేతుల మీదుగా. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్త్రాల యొక్క ఉత్పత్తిలో కూడా అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం వచ్చి మరి కాంపిటీషన్ పెరిగిన సందర్భంగా వివిధ వస్త్రాలతో పోటీ పడేటువంటి క్వాలిటీ తోటి మినిస్టర్ వైట్ కూడా మరి ఉపయోగపడేటువంటి విధంగా మార్కెట్లో ఇచ్చిన సందర్భంగా వారికి అభినందనలు. ఎండి గారికి కూడా తప్పకుండా ఈ బ్రాండ్ ప్రజలు వినియోగించి మినిస్టర్ వైట్ యొక్క క్లాత్ క్వాంటిటీ క్వాలిటీని మరి వాడాలని సందర్భంగా వారికి ఉత్పత్తిదారులకు
ఫ్రాంచైజ్ నడుపుతున్నటువంటి యువకులకు అందరికి కూడా నా హృదయపూర్వకంగా అభినందన. இது 54வது ஷோரூம். ஆந்திரா தெலுங்கானால மொத்தம் 14 ஸ்டோர்ஸ் இருக்கு. இதுல மெயினா சில்க் தோத்தீஸ், லினன் ஷர்ட்ஸ் அண்ட் ஃபேப்ரிக்ஸ், மற்ற காட்டன் தோத்தீஸ் இதனோட மெயின் ஐட்டங்கள். கிட்ஸுக்கு உண்டான ட்ரெஸ்ஸஸ் இதுல இருக்கு. இன்னும் இந்த வருஷத்துல இன்னும் ஒரு 7 to 8 ஸ்டோர்ஸ் ஆந்திரா தெலுங்கானால நாங்க போறதுக்கு பிளான் பண்ணிட்டு இருக்கோம். நெக்ஸ்ட் இயர்ல இது கிட்டத்தட்ட ஒரு 100 ஸ்டோரும் ஆல் ఓవర్ 4 స్టేట్లயும் சேர்த்து 100 స్టోரும் పోறது. పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్, తెల్లాపూర్లో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ను పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఎలివేటెడ్ 11 సర్ఫేసెస్ రిజర్వాయర్లను ప్రారంభించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో అలాగే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా 2 రిజర్వాయర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో విత్ పైప్ లైన్లతో సహా కంప్లీట్ చేయడం జరిగింది. ఏ కాలనీకి వాటర్ లోటు లేకుండా ఈరోజు కష్టాలు తీరబోతూ ఉన్నాయి. వీరు పూర్తి కాస్ట్ 2 రిజర్వాయర్లకు 44,45 లక్షలు. ప్రతి కాలనీకి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే కార్యక్రమాన్ని పైప్ లైన్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందరూ ఏ ఇబ్బంది పడకుండా వాటర్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, మున్సిపల్ పరిధిలో ఉన్న కాలనీలకు మౌలిక వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా పడుతూ ఉంది. శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారితో కలిసి పెరుగుతున్నటువంటి కొత్త కాలనీల యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని రోడ్లు కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, డివైడర్లు, శానిటేషన్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నటువంటి చెత్త, డెబ్రీస్ ఇట్లాంటి వాటికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని పిలిచి తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. బిల్డర్లు పెద్ద పెద్ద బంగ్లాలు, ఆకాశార్మ్యాలు కట్టి చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద పోసి, పలుగొట్టిన దుమ్ము తీసుకొచ్చి రోడ్ల మీద పోసేసి కాలనీలలో ఉంటున్నటువంటి వాళ్ళకి మా గేట్ లోపలనే మంచిగా ఉండాలి, గేట్ బయట దుమ్మేస్తామంటే కుదరదు. అది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి చర్యలకి ఎవరు పాల్పడుతూ ఉన్నా కానీ వాళ్ళ మీద నియంత్రిత చర్యలు తీసుకోవాల్సిందే. జిల్లా కలెక్టర్ గారు మేమందరం వచ్చి ఒక ఫుల్ డే తెల్లాపూర్లో కూర్చొని అన్ని గేటెడ్ కమ్యూనిటీలను పిలిచి రోడ్ల మీద వదిలేసినటువంటి డెబ్రీస్, వదిలేస్తున్నటువంటి చెట్లు పెట్టినటువంటి ఓపెన్ ఏరియాస్, ఎక్కడైతే చెరువులు. మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు నేనేదో పొడి చేశానని మాట్లాడుతున్నాడు అంటూ జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. భూమి ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీ అయిపోదని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. ఫౌండేషన్ వేసి రిబ్బన్ కట్ చేసి ఏదో చేశానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రండి, మెడికల్ కాలేజీలపై చర్చిద్దామని సవాల్ విసిరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఐక్యంగా పనిచేస్తుందని అన్నారు. రాయలసీమలో కరువును పారదోలి అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి 25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో 4000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టోలీ మూతలు లేకుండా గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మనం మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర క్షేమంగా మనం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరడం సిగ్గుచేటని, ఈ అవమానం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కావాలనే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తోందని జగన్ ఆరోపించారు. తమ 5 ఏళ్ల పాలనలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఎన్నడూ లేదని గుర్తు చేశారు. గత 2 నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలపై పోరాడేందుకు మా పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇస్తే అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా నేతలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రైతుల కోసం పోరాటం తప్ప అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు, గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన, ఎరువుల కోసం ఇదంతా. పామరు మండలంలో, ప్రకాశం జిల్లా పామరు మండలంలో, పామూరు మండలంలో కురుమద్దాలిలో పరిస్థితి అది. సత్యసాయి జిల్లా సోమందపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లైన్లో పరిస్థితి. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది, క్యూ లైన్లలో. ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండానే సూపర్ హిట్ అని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని, ప్రజలను నవ్వించే చర్య అని ఆమె ఘాటుగా విమర్శించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగుల్లో కనీసం ఒక్కరికైనా 3,000 రూపాయల భృతి అందిందా అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని నిలదీశారు. పరిశ్రమలు స్థాపించకుండానే ఒప్పందాలు చూపి ఉద్యోగాలు సృష్టించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వకుండానే సూపర్ 6 విజయవంతమైందని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. ఫిలిం నగర్ భూ వివాదంపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో నటులు వెంకటేష్, దగ్గుబాటి రానా, సురేష్ బాబు తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. బుధవారం వాదనలు విన్న కోర్టు విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది. ఫిలిం నగర్లోని తన డెక్కన్ కిచెన్ హోటల్ను అక్రమంగా కూల్చివేశారని నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దగ్గుబాటి రానా, వెంకటేష్, సురేష్ బాబులను ప్రతివాదులుగా చేరుస్తూ నందకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం కోర్టు విచారించింది. హీరో రానా, వెంకటేష్, సురేష్ తరపున అడ్వకేట్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తదుపరి విచారణకు 3 హాజరు కావాల్సిందిగా ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేసింది. అండ్ వెంకటేష్ అండ్ అభిరామ్ అండ్ సురేబాబు నలుగురు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నలుగురు, ఇంకో అకౌంటెంట్ ఉన్నారు, వాళ్ళందరూ రావాలని చెప్పి ఆదేశించింది. ఇది ఈ కోర్టు ఇప్పుడు 2022 నవంబర్ నా హోటల్ ధ్వంసం చేసిరండి. చేసిన తర్వాత 23 జనవరిలో నేను కేసు ఫైల్ చేసా వీళ్ళ మీద. నా కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా మరణ నా హోటల్ మొత్తం అంటే అక్కడ ఎటువంటి స్ట్రక్చర్ లేకుండా కంప్లీట్ గా డిస్మెంటల్ జరిగింది. ఇది ఇలా ఉండగా మళ్ళీ వెళ్ళి జిహెచ్ఎంసీలో వెళ్ళి మేము ఇంకొకరికి వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చినామని చెప్పి మళ్ళీ జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే జిహెచ్ఎంసీలో ఆల్రెడీ తెలియదండి ఈ సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి, దీంట్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? జిహెచ్ఎంసీని ఎట్లా మేనేజ్ చేశారు వీళ్ళు? అంటే జిహెచ్ఎంసీ కమిషనర్కి ఆల్రెడీ కంటెంప్ట్ ఉంది కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చారు. అంటే కంప్లీట్ గా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ లేకుండా కంప్లీట్ గా అక్రమంగా చేస్తున్నారండి. అది కాకుండా 25
లో మరలా నేను ఇంకో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సివి ఆనంద్ గారికి. ఆ దానిపైన కూడా వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేరు. మరలా నాంపల్లి కోర్టు 25 జనవరిలో మరొక కేసు రిజిస్టర్ చేసింది వారి పైన. ఎందుకు మొత్తం డిస్మెంటల్ చేశారనే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసింది. అందులో భాగంగా ఇంతవరకు ఫిల్మ్నార్ పిఎస్ లో ఎలాంటి విచారణ లేదండి. అక్కడ కూడా మరలా జరిగి 9 నెలలు జరుగుతుంది. 9 నెలల సంది ఎలాంటి విచారణ ఎలాంటి కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు ఇంతవరకు విచారణ స్టార్ట్ చేయలేరు. వాళ్ళు విచారణ స్టార్ట్ చేసి తెలుసు కదండి. మరి ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి, ఎవరు వీళ్ళ వెనుక ఉన్న పొలిటికల్ అండా ఎవరు, దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు, దీని వెనుక ఉన్న ఏ విధంగా లాబీ నడుస్తుంది, ఏ విధంగా వీళ్ళ అంటే డబ్బు బలమా లేకుంటే ఎవరినైనా ఏ సంస్థనైనా మేనేజ్ చేయగలుగుతామనే అహంకారమా ఇంకేందనేది అర్థం కావట్లేదండి. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ పక్కన ప్రభుత్వ భూమికి అధికారులు కంచె ఏర్పాటు చేస్తున్న హైడ్రా అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది దుర్వినియోగంగా వినియోగిస్తుండటంతో కంచె ఏర్పాటు స్థానికుల ఫిర్యాదులకు స్పందిస్తూ ప్రభుత్వ భూమిని రక్షించే పనిలో హైడ్రా భారీ బందోబస్తు మధ్య హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. వర్టెక్స్ హోమ్ అధినేత రియల్టర్ వర్మతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుమ్మక్కయ్యారని, తనపై తప్పుడు కేసులు పెట్టారని సామాజికవేత్త, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ అన్నారు. తాను ఫేక్ సర్టిఫికెట్ సమర్పించానని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారంటూ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు హైడ్రా కమిషనర్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు. తుక్కుగూడలో తన క్లయింట్ చైతన్యారెడ్డికి చెందిన 7 ఎకరాల 10 గుంటల స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించి వర్టెక్స్ వర్మ అనే రియాల్టర్ రోడ్డు వేశాడని తెలిపారు. ఈ విషయం ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రసారమై వైరల్ కావడంతో జీర్ణించుకోలేని వర్టెక్స్ వర్మ ల్యాండ్ సెటిల్మెంట్ కోసం తాను చైతన్యారెడ్డిని 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రోద్బలంతో హైడ్రా ఏసీపీతో ఫిర్యాదు చేయించినట్లు తెలిపారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. నేను ఎన్నో సామాజిక అంశాల మీద ఇటు వృత్తిపరంగానే కాకుండా సామాజిక అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు కొట్లాడుతూ ఉంటాను. రియల్ ఎస్టేట్ సంస్థలు చేసేటువంటి దౌర్జన్యాల మీద, వాళ్ళ యొక్క కబ్జాల మీద మరీ ముఖ్యంగా నా యొక్క గొంతుని బలంగా వినిపిస్తూ ఉంటాను. అదేవిధంగా ఎప్పటికప్పుడు కోర్టుల ద్వారా వాళ్ళకి మూకుతాడు. అయితే సెప్టెంబర్ 4, 2025 తారీఖుతో ఒక డేట్ తోటి హైడ్రా పేరుతోటి ఒక వాట్సాప్ సందేశము ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపుల్లోటి సర్క్యులేట్ అవడం జరిగింది. అఫీషియల్ గ్రూప్ లో కాకుండా కొంతమంది బయట వాట్సాప్ గ్రూప్ లో ప్రెస్ పేరుతోటి సర్క్యులేట్ అవడం జరిగింది. ఆ యొక్క వాట్సాప్ మెసేజ్ సందేశం ఏంటి అని అంటే గనక, దాని యొక్క కంప్లీట్ సారాంశం ఏంటి అని అంటే గనక నేను ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను. ఎందుకంటే ఇది మొత్తం అంశం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి. దళారీల చేతుల్లో మోసపోవద్దు, నేరుగా తమను సంప్రదించాలన్న హైడ్రా కమిషనర్, ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలంటూ వినతి, మోసానికి పాల్పడిన వారిపై కేసు పెట్టిన హైడ్రా, హైదరాబాద్ సెప్టెంబర్ 4. ప్రజలకు ఏమైనా ఫిర్యాదులుంటే నేరుగా హైడ్రాను సంప్రదించాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు ఒక ప్రకటనలో కోరారు. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్లోని అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద కాలువ పూడికను రోబో టెక్నాలజీ ద్వారా తొలగించారు. రోబో టెక్నాలజీతో గట్టిగా మారిన పూడికను సొరంగ మార్గాల్లో మట్టి తీసిన మాదిరి తొలగించారు. ప్రధాన రహదారుల కింద ఉన్న బాక్స్ డ్రైనర్లో పూడిక తొలగించడానికి రోబో టెక్నాలజీ ఉపయోగపడుతుందని సిబ్బంది తెలిపారు. రోబో టెక్నాలజీ ఆధారంగా పూడిక తొలగింపు పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.
నాంపల్లి విజయనగర్ కాలనీకు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ ద్వారా వివేకానంద నగర్లోని ఏరువాక టిఫిన్స్లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ ఆర్డర్ను అందజేయగా వాటిని తినే క్రమంలో సాంబార్లో బొద్దింక దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. కొంత తిన్న తర్వాత సాంబార్లో ఓ చిన్న నల్లటి ఆకారం తిరుగుతూ కనిపించింది. అదేంటి అని పరిశీలనగా చూస్తే పురుగు అని తేలింది. దీంతో అప్పటికే కొంత తిన్న కస్టమర్ వాంతులు చేసుకున్నాడు. సాంబార్లో ఉన్న పురుగును వీడియోలు తీసి సగం తిన్న ఇడ్లీ సాంబార్ను పార్సెల్ను తీసుకొని ఏరువాక హోటల్కు వెళ్ళాడు. మీ హోటల్లో సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేస్తే పురుగు వచ్చిందని యజమానికి చూపించాడు. అయితే యాజమాన్యం మాత్రం తమ తప్పేమీ లేదని తాము సరిగ్గానే ప్యాక్ చేసి పంపుతామని బుకాయించారు. దీంతో హోటల్ యాజమాన్యానికి కస్టమర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే తనిఖీలు చేయాలి అని కోరారు. కష్టం ఉందో గది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. పలు చోట్ల భారీగా ఈదురుగాలులు వీచాయి. యూసఫ్గూడ, మధురానగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నాంపల్లిలో వర్షం పడింది. మలక్పేట్, సైదాబాద్, సరూర్ నగర్, సంతోష్ నగర్, బహదూర్పురా, కిషన్ బాగ్, పురానాపూల్, జూ పార్క్, గుర్రంగూడతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్ పరిధిలోని పాట్నీ, పారడైజ్, చిలకలగూడ, మారేడ్పల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హప్సిగూడ, నాచారం, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, మల్లాపూర్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, నాగారం, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇదిలా ఉండగా దక్షిణ హైదరాబాద్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. షేక్పేట, ఆసిఫ్ నగర్, నాంపల్లి, మెహదీపట్నం, రాజేంద్రనగర్, చార్మినార్, సైదాబాద్, సరూర్ నగర్, ఎల్బీ నగర్తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలో గరిష్టంగా 33, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. వాయువ్య దిశలో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. వివక్షంగా పడుతుంది కదా డాడీ.